హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫాల్స్ ఎలా స్టిచ్చింగ్ చేయకూడదు, ఎలా స్టిచ్చింగ్ చెయ్యాలి. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫాల్స్ విడిగా అయిపోతుంది, చీర విడిగా అయిపోతుంది. అలా అవ్వకుండా స్టిక్గా నీట్గా ఉండాలంటే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలా అనేది ఈ ఎపిసోడ్లో చెప్తా ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తానో. ఓకేనా? మన ఛానల్స్కి మాత్రం మీరు సబ్స్క్రైబర్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా క్రాస్గా ఇలా లైన్స్ వచ్చేస్తాయి ఉంటాయి కదా, ఇలా లైన్స్ రాకూడదు ఫ్రెండ్స్. ఇలా కానీ మనకు లైన్స్ వచ్చేస్తే మనకు చీర పట్టుకోదు, అస్సలు పట్టుకోకుండా అలా ఫ్రిల్స్ వస్తానే ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే నీట్గా రాదండి, లైన్స్ మాత్రం రాకూడదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు. చూడండి, మన కింద ఎలా అయినా మనం స్టిచ్చింగ్ చేసేస్తాం, పైన స్టిచ్చింగ్ చేసేటప్పుడేనండి కొంచెం నీట్గా స్టిచ్చింగ్ చేయాలా. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను, అలా లైన్స్ రాకుండా చూసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మనం పైకి స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఇలా పైకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చీరకి ఇలా తిప్పి ఇలా మిషన్ మీద అయితే పెట్టేయండి. ఒకవేళ జారే చీరలు అయితే మాత్రం కొన్ని అది జారిపోతూ ఉంటాయి చూడండి, అలాంటి చీరలకు మాత్రం ఇలా అయినా పెట్టుకోవచ్చు మనం, ఇంకా నీట్గా వస్తుంది. చూడండి నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను, ఏమైనా నీట్గా ఎంత నీట్గా వస్తుందో చూడండి ఒకసారి. ఇలా మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా కంప్లీట్గా అయితే మనం స్టిచ్చింగ్ చేయాలా. అయితే మనకు గుడ్డ సాగదండి, కిందకి అన్న వేసేస్తే మనం కిందకి వేసేస్తే గుడ్డ సాగిపోతూ ఉంటుంది. సాగకుండా ఇలా అయితే మనం మిషన్ మీద పెట్టుకుంటే సాగదు. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీకు చూపిస్తాను. స్టిక్ చేస్తారు కదా, అలాగా ఉంటుందండి ఈ స్టిచ్చింగ్. ఓకేనా? చూడండి, కంప్లీట్గా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మన ఛానల్స్కి లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.